అందరికీ శనార్థులు ఎట్లున్నారులా అందరు మంచిగా ఉన్నారు కదా. ఇక ఎప్పటి లెక్కన ఇయ్యాల కూడా ధమాకా దుమ్ముదులు ఆర్తలను మీకోసానికని ఈ రాయమల్లు టయానికి తీసుకొని వచ్చిండు. ఒడిచిపోయేదనక ఇవాళ గరం గరం ఏడి ఏడి ఆర్తలను పురాగా చూద్దామా. చలో షురు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు సారు సింగపూర్ పర్యటనలలో ఉన్నాడు. ఎట్లా ఏపీకి ఫండ్స్ తీసుకొని రావాలి, పెట్టుబడులు ఎట్లా వస్తాయి, పెద్ద పెద్ద కంపెనీలు ఎట్లా రావాలి, వాళ్ళు వస్తే ఎటువంటి సవలతులు ఇవ్వాలి, వాళ్లకు మనం ఇక్కడ ఏం సవలతులు ఇస్తామో ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నిటినీ అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులకు చెప్పనికే సింగపూర్ పర్యటన గట్టిగా వేగంగా చేస్తున్నాడు కదా. ఇక ఈ ముచ్చట్లలో చంద్రబాబు సారు కొన్ని కీలకమైన కంపెనీలను ఏపీకి తీసుకురాబోతున్నాడు అన్న ముచ్చట ఇప్పుడు ఏపీ పబ్లిక్ కు మస్తు సంబరం అనిపిస్తున్నదట. ఇక సింగపూర్ పర్యటనలల్లో ఏపీ సీఎం చంద్రబాబు సారు బిజీగా గడుపుతున్నాడయ్యా. ఇక ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలతో గట్టిగానే ఆధారపడుతున్నాడు, గట్టిగానే పెద్దలందరితో డిస్కషన్లు చేస్తున్నాడు ఏపీ అభివృద్ధి కోసానికని చెప్పి. ఇక 2 రోజుల సంది కీలక సమావేశాలు చర్చలల్లో పాల్గొన్నాడయ్యా మన చంద్రబాబు సారు. ఇక 3వ రోజు సింగపూర్ అధ్యక్షుడు, మంత్రులు ఇంకా చాలా సంస్థల ప్రతినిధులతో సమావేశాలు కూడా జరపబోతున్నాడు. ఇక సింగపూర్ పర్యటనలల్లో 3వ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సారు ఏపీకి పెట్టుబడులను ఆకర్షణ చేసేటట్టుగా ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశం కాబోతున్నాడు అన్నట్టు. ఇక ఇంట్లో మరీ ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్, ఆరోగ్యం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగాలలో పెట్టుబడులను ఆకర్షణ చేయనీకే వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలైతే గట్టిగానే కొనసాగింపు చేస్తున్నాడు. ఇక ఈ సింగపూర్ టూర్లల్లో చంద్రబాబు సారు పక్కాగా చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయిన పనులు ఏందయ్యానంటే యువతకు డిజిటల్ నైపుణ్యాలను అందించేటట్టుగా యూట్యూబ్ అకాడమీతో రాష్ట్ర సర్కారు అవగాహన ఒప్పందం చేసుకోబోతున్నది. ఇక ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు యూట్యూబ్ అకాడమీ ప్రతినిధులైనటువంటి గౌతమ్ ఆనంద్, అజయ్ విద్యాసాగర్లు పాల్గొంటారయ్యా. ఇక దాని తర్వాత గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతోని సమావేశం ఉంటది. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ ఆధారితంగా క్లౌడ్ ఆధారిత సేవలు, డిజిటల్ ఇండియా లక్ష్యాల మీద గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతోని ముఖ్యమంత్రి సార్ సమావేశం అవుతారు అన్నట్టు. ఇక పోతే మైక్రో ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచ శ్రేణి కంపెనీ మురాటా ఉన్నది కదా, ఆ ఎలక్ట్రానిక్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై తయారీ, రీసెర్చ్ యూనిట్లను ఏపీలో ఏర్పాటు చేసే అంశం మీద చర్చలు జరపబోతున్నారు. ఇక పోతే ఎయిర్ కండిషనింగ్, కూలింగ్ టెక్నాలజీతోని మేటీ సంస్థ అయినటువంటి క్యారియర్ ప్రతినిధులతోని రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన మీద సంప్రదింపులు చేయబోతున్నారు అన్నట్టు. ఇక పోతే ప్రపంచంలో అతిపెద్ద అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలతోని ఒకటైన మిల్మర్ ఇంటర్నేషనల్ CEO సార్ ఉన్నాడు కదా, ఆ క్వాక్కును హంగుతోని సమావేశం కాబోతున్నాడు అన్నట్టు. ఇక దీనివల్ల ఏమయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రాసెసింగ్ యూనిట్లు ఎగుమతుల అవకాశం మీద చర్చలు జరుపుతాడు అన్నట్టు. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే 1 కాదు 2 కాదు సవాలచ్చ పనుల మీద చంద్రబాబు సార్ అయితే బిజీగా అక్కడ పెద్దోళ్ళతో కలిసి మన ఏపీకి కావాల్సినటువంటి ఎగుమతుల గురించి, దిగుమతుల గురించి ఆరాలు తీసుకుంటూ అరుచుకునే పనుల మస్తున్నాడు. ఇక ఎట్లనైనా ఏపీకి పెట్టుబడులు తేవాలి, కంపెనీలను తీసుకురావాలనే లక్ష్యంగానే చంద్రబాబు సారు ప్రత్యేకంగా సింగపూర్ టూర్ జరగబోతున్నది. ఏదేమైనా చంద్రబాబు సార్ విజన్. ఇక ఏపీకి పెట్టుబడుల కోసానికి అని చెప్పి ఈ వయసులో కూడా ఇంతకాలం కష్టపడుతున్నాడనంటే చంద్రబాబు సార్కు ఎన్ని శనార్థులు చెప్పినా తక్కువనే అనబట్టినరయ్యా ఇప్పుడు చంద్రబాబు సార్ ఎత్తున్నటువంటి సింగపూర్ టూరు ముచ్చట్లల్లా. ఇక జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక ముచ్చట్లల్లా గట్టిగానే పోరు నడుతున్నది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ మంచి పట్టు మీద పగడ్బందీ ప్రణాళికతోని జూబ్లీహిల్స్ సీటును ఎట్లనైనా సొంతం చేసుకోవాలని కసరత్తులకు గట్టిగానే శ్రీకారం చుడుతున్నారు. పోటీలు వాడి మరి ఉప ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నదయ్యా. ఇక జూబ్లీహిల్స్ అసెంబ్లీ తాళం మీద కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు గట్టి ఫోకసే పెట్టినాయ్యా. పోటీలు గట్టిగానే పడబోతున్నారు. ఇక తొందరలో రాబోతున్న ఉప ఎన్నికకు అన్ని పార్టీలు పకడ్బందీ ప్రణాళికతోని రెడీ అయ్యిండ్రయ్యా. ఇక ఈ ముచ్చట్లలో మంత్రి పొన్నం ప్రభాకర్ సారు కీలక మాటలే చెప్పుకుంటూ వచ్చిండు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలల్లా స్థానికులకే టికెట్ ఇవ్వబోతున్నట్టు ఖరాఖండిగా చెప్పుకుంటూ వచ్చిండు. బయటకేంచి వచ్చిన వాళ్లకు టికెట్ ఇచ్చేది లేదని చెప్పి తేల్చి పడేసిండు అయ్యా. అందరి అభిప్రాయాలు తీసుకొని పార్టీ అభ్యర్థిని ప్రకటన చేస్తామని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సారు జీవించిన తర్వాత జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. అయితే ఈ ఖాళీ స్థానాన్ని మాకే దక్కాలే, మేమే దక్కించుకుంటామన్న గట్టి ఫోకస్ తోని ఆలోచనతో బీఆర్ఎస్ అయితే గట్టి వ్యూహాలను అయితే పక్కాగా ప్లాన్ చేస్తున్నది. అయితే ఈ ప్లేస్ లా మాగంటి గోపీనాథ్ సార్ వాళ్ళ ఆవిడ ఉన్నారు కదా, ఆ మేడం కు టికెట్ ఇచ్చి మళ్ళొక పారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ జెండా పక్కా ఎగరేయాలని పింకు పార్టీ గదెనుల బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం
గట్టిగానే ఆలోచన చేస్తున్నదట. ఇక ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్నటువంటి టికెట్ ను ఎవరికి ఇస్తారనే దాని మీద బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకా క్లారిటీగా ఏడా చెప్పలేదు, ఎవరితోనూ అనలేదు. అయితే ఇంకోవైపు 2023లో అయినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో హైదరాబాద్ లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకోలేదయ్యా. కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముదితోనే వచ్చినటువంటి ఉప ఎన్నికలలో బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసిన శ్రీ గణేష్ గెలిచిండు. ఇక ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ నగరంలో ఒక్క సీటు దక్కినట్లయింది. ఇక అయితే ఈ ఉప ఎన్నిక కూడా కాంగ్రెస్ పార్టీకి పక్కాగా అనుకూలంగా ఉండబోతుందా లేదా అనేది మాత్రం ఇంకా తెలియని ముచ్చట. ఇక ఈ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ కోసానికని చెప్పి కాంగ్రెస్ పార్టీల ఫిరోజ్ ఖాన్, అజరుద్దీన్, నవీన్ యాదవ్, గద్దర్ కూతురు ఎన్నెల అధిష్టాన పెద్దలతోని గట్టిగానే మంతనాలు చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. మరి వీళ్ళల్లో అధిష్టానం టికెట్ ఎవరికి ఇవ్వబోతున్నది అనేది మాత్రం ఇంకా తెలియని ముచ్చట. ఇక తొందరలో కాబోతున్నటువంటి ఈ ఉప ఎన్నికలలో ఏ పార్టీకి లాభం చేకూరుతుందో మనకు మాత్రం ఏం తెలుసు, పబ్లిక్ డిసైడ్ చేసే ముచ్చట అది, చూద్దాం. కానీ ఏదేమైనా కానీ జూబ్లీహిల్స్ సీటును వదులుకోవద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెద్ద అయితే కేసీఆర్ సార్ గట్టి ఆలోచనలలోనే ఉన్నాడు. ఎట్లనైనా కానీ ఆ జూబ్లీహిల్స్ సీటు మనకే రావాలి రావాలి రావాలని కంకణం కట్టుకొని గట్టి సంకల్పంతో జూబ్లీహిల్స్ సీటును ఎట్లనైనా కైవసం చేసుకోవాలి, గులాబీ జెండా రెపరెపలాడాలి జూబ్లీహిల్స్ గడ్డ మీద అని చెప్పి గట్టి ఫోకస్ మీద రాజకీయ శత్రుతలు వ్యూహాలను మన్నే పనుల కేసీఆర్ సార్ బిజీలు ఉన్నాడట ప్రస్తుతానికి. సరే, ఎవరికి వాళ్ళు జూబ్లీహిల్స్ సీటును కైవసం చేసుకోవాలి, మా జెండా ఎగరాలంటే మా జెండా ఎగరాలని చెప్పి అందరు గట్టిగానే ఫోకస్ పెట్టిండ్రు. కానీ శివరాఖరికి పబ్లిక్ అంతిమంగా తీర్పు ఏ పార్టీకి పట్టం కట్టబోతుంది, జూబ్లీహిల్స్ సీట్ అనేది మాత్రం మన చేతుల్లో లేని పని, మనకు తెలియని ముచ్చట. చూద్దాం రాబోయే రోజులలో జూబ్లీహిల్స్ సీటును ఏ పార్టీ కైవసం చేసుకోబోతుందో. ఇక తాడపల్లిలో పెద్ద ఆఫీస్ ఉన్నది కదా జగనాల్ సార్ది, ఆ ఆఫీస్ లో ఇవాళ పొద్దుగాల సందే మీటింగ్లు గట్టిగానే నడుతున్నాయి. వైసీపీ లీడర్లు, కార్యకర్తలు, సందు గొంతులో ఉన్నటువంటి కామన్ లీడర్ కూడా పార్టిసిపేట్ చేసిండు. జగన్ అన్న చాలా మందికి దిశా నిర్దేశం చేసుడే కాదు, రాబోయే రోజులలో జనంలకు మనం ఎట్లా పోవాలనో ఆర్డర్లు సుతం ఎత్తున్నారు, ఆదేశాలు కూడా జారీ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి తూచా తప్పకుండా పాటించాల్సిన ముఖ్యమైన విషయాలను ఇవాళ మీటింగ్ లో జగనాల్ సార్ చెప్తున్నాడట. ఇక తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఆఫీస్ ఉన్నది కదా, ఆ ఆఫీస్ లో ఇవాళ సమావేశం గదేనుల్లా పార్టీ కార్యకర్తలతోని జగనాల్ సార్ మీటింగ్ ను ఏర్పాటు చేసిండు. ఇక అక్కడికి వచ్చినటువంటి వైసీపీ లీడర్లతోని కార్యకర్తలతోని గట్టిగానే సమావేశం చర్చలు జరిపిండయ్యా మన జగనాల్ సారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి, బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరుగుతున్న తీరెట్లున్నది, పార్టీల సంస్థాగతంగా నిర్మాణంలో ఎట్లా మనం ముందరికి పోవాలి, పబ్లిక్ సమస్యలను ఎట్లా మనం ఫేస్ చేయాలి, కూటమి చేస్తున్నటువంటి అవకతవకల మీద మనం ఎత్తి చూపాలి, పబ్లిక్లకి ఎట్లా పోవాలి, రాబోయే రోజులలో మనకు అధికారం రావాలంటే ఏం చేయాలనే ఇటువంటి అన్ని ముచ్చట్లల్లో వైసీపీ పెద్ద అయినటువంటి జగనాల్ సారు చర్చలు పెట్టిండయ్యా. ఇక సారు నిన్ననే బెంగళూరుకించి తాడపల్లిలో ల్యాండ్ అయిన తర్వాత జగనాల్ సారు నిన్న సాయంకాలం 5 గంటల టైంలలో రాజ్భవన్ లో గవర్నర్ సార్ తోని దగ్గర గంట సేపు సమావేశం అయ్యిండయ్యా. జగనన్న భార్య భారతి మేడంతో కలిసి ఇక రాజ్భవన్ కు పోయిన తర్వాత జగనన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ సార్ ఆరోగ్యం పరిస్థితి గురించి విచారణ చేసిండు, ఆలోచన చేసిండు. అరుసుకున్నారు ఇద్దరు దంపతులు, ఎట్లున్నారు, ఏం సంగతి, ఇప్పుడు ఎట్లున్నది ఆరోగ్య పరిస్థితి అని అన్ని వివరంగా గవర్నర్ సార్ని అడిగి తెలుసుకున్నారయ్యా. కాకపోతే గవర్నర్ సార్ తోని ఏపీ రాజకీయాలల్లో ముచ్చట్లల్లో ఏం మాట్లాడిండు, ఏం చర్చన చేసిండు, వాళ్ళతోని చెప్పిన ముచ్చట్లు ఏంటిది, గవర్నర్ సార్ కు విన్నవించుకున్న విన్నపాలు ఏంటిది, జగనాల్ సార్ అనేది మాత్రం ఎవరికి తెలవలేదు, బయటికి పొక్కలేదు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో భారతీయ సిమెంట్ ఆఫీసులలో సిట్టాధికారుల సోదాల నేపథ్యంలోనే గవర్నర్ తోని వైఎస్ దంపతులు భేటీ అయ్యిండ్రు. ఇక ఇట్లా ఇప్పుడు దంపతులు ఉన్నట్టుండి గవర్నర్ సార్ ను కలుసుడు మాట్లాడు ఏదో మెలిక ఉన్నదని గట్టిగానే గుసగుసలు గుప్పమని వినబడుతున్నది. ఇంకా అంతనే కాకుండా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులలో కూడా సిట్టు దూకుడు బాగానే పెంచిందని చెప్పి, రాజకీయంగా రాబోయే రోజులలో జగనన్నకు కూడా అరెస్టు తప్పదని చెప్పి, ఇంకా వైసీపీ లీడర్లు బాగమందే లోపలికి పోయే సూచనలు ఉన్నాయని, అనేక రకాల కేసులు వైసీపీ పార్టీ హయాంలో చేసినటువంటి తప్పుల తడకలు బయటికి తీసే పనుల కూటమి సర్కారు ఉన్నదని, ఈ ముచ్చట్లలోనే రోజా అరెస్టు కూడా పక్కా కాబోతున్నది రాబోయే రోజులల్లని. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఏపీ పాలిటిక్స్ ల ప్రకంపనలని క్రియేట్ చేస్తున్నాయ్యా ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు. సరే, గవర్నర్
గవర్నర్ సార్ దగ్గరికి అయితే పోయి జగనాల్ సార్ భార్య భారతి మేడం కలిసి మాట్లాడింది. మరి వీళ్ళు చెప్పిన మాటకు ఆ గవర్నర్ సార్ ఎట్లా రియాక్ట్ అయ్యిండు, ఏం చర్యలు తీసుకోబోతాడు, ఏం ఆలోచన చేస్తాడు, మరి వీళ్ళు చెప్పిన మాటలు ఎంతవరకు వాజిబ్ అని గవర్నర్ సార్ ఎట్లా డిక్లేర్ చేసి ఏం ఆలోచన చేస్తాడో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. ఏదేమైనా కానీ వైఎస్ జగనన్న పరిస్థితి మాత్రం ఏపీలో మంచిగా లేదనే చెప్పాలి. ఏదో ఒక కేసులల్లో ఏదో ఒక పంచాయతీ జగనన్నను చుట్టుముడుతూనే ఉన్నది. ఆల్మోస్ట్ జగనన్న టీంలో ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు జైళ్ళకైతే పోతున్నారు, వస్తున్నారు. మరి ఇంకా ఎంతమంది పోతారో ఎవరికి ఫైనల్ గా జడ్జిమెంట్ ఏమొస్తుంది అనేది మాత్రం ఎవరికి తెలవక మింగుడు పడని ముచ్చటగానే అవుతున్నది ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో గోల్డెన్స్. అప్పుడు ఇక నగర శివార్లలో ఉన్నటువంటి భూములను తెలంగాణ సర్కారు ఏలమయ్య చూస్తున్నది. వీటి విలువ దగ్గర 100 కోట్ల మీదికెంచే ఉంటదట. మరి ఏలం ఉన్నట్టుండి ఎందుకు ఎత్తున్నది, 10 పచ్చాలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారన్న మాట వార్త పురాగా తీసుకొచ్చిన కదా, చూద్దాం పాండ్రి. ఇక హైదరాబాదు శివారు ప్రాంతంలో ఉండే భూములను ఏలం వేసేటందుకు తెలంగాణ సర్కారు తయారయ్యిందయ్యా. ఇక ఈ మేరకు మొత్తం 66 ఎకరాలను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా విక్రయం చేయబోతున్నది అన్నట్టు. ఇక రాయదుర్గంలో 4 ప్లాట్లు, ఉస్మాన్ సాగర్ లో 46 ఎకరాలతో పాటు 13 ప్లాట్లను ఏలం వేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చింది తెలంగాణ సర్కారు. మొత్తం 17 ల్యాండ్ పార్సిల్ లో ఉన్నటువంటి దగ్గర 66 ఎకరాలు అమ్మకానికి ఈ మధ్య కాలంలోనే టీజీఐఐసి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ ను పిలిచిందయ్యా. టెండరు దాఖలకు ఆగస్టు 8 వరకు గడువును పెట్టింది. ఇక అదే రోజు టీజీఐఐసి బోర్డు రూమ్ లో టెక్నికల్ ప్రజెంటేషన్, ఆగస్టు 12న టెండర్ అవార్డు ఇవ్వబోతున్నారు అన్నట్టు. ఇక ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ల ధర మాత్రం దగ్గర 200 కోట్ల మీదికెంచే ఉంటదని చెప్పి టీజీఐఐసి నిర్ధారణ చేసిందయ్యా. మరి ప్రస్తుతానికి తెలంగాణ సర్కార్ అయితే నగర శివారు ప్రాంతంలో ఉన్న భూములను ఏలం వేయడానికి రెడీ అవుతున్నది. మరి ఈ ఏలం ముచ్చట్లలో 10 పచ్చ పార్టీలు ఎట్లా రియాక్ట్ అవుతారు, అవతలోళ్ళు ఎట్లా యాంటీగా మాట్లాడతారో తెలంగాణ సర్కారు చేత పడుతున్నటువంటి భూముల ఏలం ముచ్చట్లల్లా మరి మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. ఇక ఏపీ రాజకీయాలలో హాట్గా అరెస్టుల ముచ్చటనైతే గట్టిగా నడుతున్నది. కూటమి సర్కారు వెనుకకు తగ్గేదే లేదు. పకడ్బందీ ప్రణాళికతోని పూర్తి సాక్ష్యాధారాలతోని మాత్రమే అరెస్టులకు తెరలేపుతున్నది కదా. ఇక ఇప్పుడు నెక్స్ట్ వరుసలల్లా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడట. మరి ఉన్నట్టుండి అనిల్ కుమార్ యాదవ్ పేరు ఎందుకు వచ్చిందనంటే అక్రమంగా ఈయన కొన్ని దందాలు చేసిందట, 100 ఎకరాలు కూడా ల్యాండ్లు కొన్నాడట. ఈ ముచ్చట కూటమి సర్కార్ నోటీస్ కచ్చుడుతోని, అధికారులకు ఆర్డర్ ఇచ్చుడుతోని అసలు గుట్టంతా బయటపడ్డది. ఇప్పుడు బొక్కలకు అనిల్ కుమార్ యాదవ్ ఓతరన్న ముచ్చట మాత్రం సోషల్ మీడియాను షేకే చేస్తున్నది. ఇక ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం ఎంత దివాలా తీసి అతలాకుతలం అవుతున్నదో, కేసుల ఊబిలలో సిక్కుకొని ఎంతమంది నేతలు అవస్థల పాలవుతున్నారో, అధికారులు ఎంతగానో తిప్పల పడుతున్నారో జగనన్న హయాంలో చేసినటువంటి పాలనలల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత ఇక ఆ పార్టీ లీడర్లు అయితే కేసులు గట్టిగానే ఎంటాడుతూనే ఉన్నాయ్యా. ముఖ్యంగా నెల్లూరు జిల్లా వైసీపీ లీడర్ల కేసులల్లో మాత్రం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు, తల మునకలైపోతున్నారు ఈ కేసుల పంచాయతీలలోనే. ఇక ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులల్లో అరెస్ట్ అయిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు జీవితం ప్రస్తుతానికి గడుపుతున్నాడు. ఇక ఆయన మీద 10కి మీదనే కేసులు నమోదవుడు. ఇక ఇప్పుడప్పట్ల ఈయనకు బెయిల్ అచ్చుడు కష్టమేనే ఒక డిసైడింగ్ కూడా వచ్చిందంట వాళ్ళ పార్టీలో ఉన్న లీడర్లే. అయితే ఇదే మైనింగ్ కేసు ముచ్చట్లల్లో ఇంకో వైసీపీ లీడరు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మేడకు కూడా ఈ కేసు చుట్టుకోబోతున్నది. ఆయనను కూడా అరెస్టు చేయనికే రంగం రెడీ అవుతున్నదయ్యా. ఇక అక్రమ తవ్వకాల కేసులు అరెస్ట్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు గట్టిగానే ఉచ్చు బిగుచుకున్నట్టే కనబడుతుంది. క్వార్ట్స్ కేసులలో అనిల్ కుమార్ అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు సంచలన విషయాలు బయటకు అచ్చుడుతోటే ఈ కేసు లిస్టులో అనిల్ కుమార్ యాదవ్ పేరు, కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఇతర లావాదేవీలు కూడా బాగానే జరిపినట్టుగా శ్రీకాంత్ రెడ్డి అంగీకరణ చెప్పినట్టు పోలీసులకు ఇచ్చిన సమాచారంలో బయటపడ్డ సంచలన విషయాలయ్యా. ఇక గత వైసీపీ ప్రభుత్వ హయాంలలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డి తోటి నాకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. 2023లో అనిల్ యాదవ్ కాకానితోని క్వార్జ్ వ్యాపారం చేసిన లీజు గడువు ఒడిసిపోయిన తర్వాత రుస్తుం మైన్ నుంచి క్వార్జ్ తీసుకున్నట్టు తెలిసిందయ్యా. ఇక అట్లా సంపాదించిన పైసలతోనే అనిల్ గూడూరులో 100 ఎకరాలు, నాయుడుపేట దగ్గర 50 ఎకరాల వెంచర్లను వేసిండు. హైదరాబాద్ లో 2 హౌసింగ్ ప్రాజెక్టులను చేతబట్టిండు. మణికొండ అల్కాపురిలా హెవెన్లీ హోమ్స్, తుర్కయంజాల్ల గ్రీన్ మెడోస్ పేరిట వెంచర్లను వేసినట్టు సమాచారం. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం
మారుడుతోని కేసులకు భయపడి హైదరాబాద్ కు మకాం మార్చినట్టు శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ లో చెప్పిన ముచ్చట. ప్రస్తుతం శ్రీకాంత్ రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ అయితే ఇదింపు చేసింది అయ్యా. రుస్తుం మైన్స్ తవ్వకాల కేసుల నెల్లూరు రూరల్ పోలీసులు ఇక ఆయనను గూడూరు కోర్టులో హాజరు పరిచిండ్రు. ఇక దాని తర్వాత నెల్లూరు జైలుకైతే తీసుకొని పోయినరు అయ్యా. ఇక ప్రస్తుతం ఈ కేసులో శ్రీకాంత్ అనేటైనా A12 గా ఉన్నాడు. అయితే శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను పూర్తిగా అరెస్టు చేస్తారన్న మాట మాత్రం నికార్సైన ముచ్చటేనట. ఇక ఏదేమైనా గానీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఎగిరెగిరి మాటలు మాట్లాడినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గుట్టు సప్పుడు కాకుండా తేలుగుట్టిన దొంగల లెక్కనే సల్లగా కూసుంటున్నాడు. ఎక్కడా మైకుల ముందరకు వచ్చి కూటమి సర్కారు మీద ఎదిరించి మాట్లాడతలేడు. ఎక్కడా నోరు తెరిచి గతంలో వైసీపీ పాలనలో వేసినట్టు కౌంటర్లు షెటైర్లు ఎత్తలేడు. సప్పుడు దాకానే ఉంటున్నాడు. ఇక మళ్ళా ఈ మధ్య కాలంలోనే అప్పుడప్పుడు నెల్లూరుకు వచ్చి యాక్టివ్ అవుతున్నాడు. అయితే గత వైసీపీ పాలనలలో నెల్లూరు జిల్లా రాజకీయంలల్లా అనిల్ కుమార్ యాదవ్ కీలకంగా ఉండడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నెల్లూరులో వైఎస్ జగన్ కు అత్యంత నమ్మకస్తులల్లా ఒకరు ఈ అనిల్ కుమార్ యాదవ్. ఇంకా అందుకనే వైఎస్ జగన్ కూడా ఆయనకు రాష్ట్రంలో కీలక శాఖలను అయితే అప్పచెప్పిండయ్యా. ఇక ప్రస్తుతానికైతే శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం విచారణ జరపనీకి అనిల్ కుమార్ యాదవ్ ను అరెస్టు చేయనీకి రంగం అయితే రెడీ అవుతున్నది. మరి దీని మీద అనిల్ కుమార్ నిర్దోషిగా బయటపడతాడా, దోషిగా లోపలికి పోతాడో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. ఇక మనం ఏడికన్నా పోయినప్పుడు సినిమా ఫంక్షన్లలో మరీ ముఖ్యంగా నాలుకనైతే కంట్రోల్లో పెట్టుకోవాలి. మనల్ని ఎవడంటారా, నా కొడుకు మనల్ని ఆపేదని చెప్పి అడ్డగోలుగా మనం కామెంట్లు కౌంటర్లో ఏదో మైక్ దొరికింది కదా, 100 మంది అభిమానులు నన్ను చూస్తాను కదా అని రెచ్చిపోయినామని అనుకో, అసలుకు మోసం వస్తుంది, ఉన్నది కాస్త ఊర్చుకొని పోతుంది. మరి ఎందుకు చెప్తున్నావు అయ్యా ఈ మాట అంటే, ఉన్నట్టుండి సోషల్ మీడియాలో మస్తు బాగా ట్రెండింగ్ లకు పోతున్నారయ్యా విజయ్ దేవరకొండ. ఆ గోవా విజయ్ దేవరకొండ ముచ్చటేందయ్యా, వార్త పురాగా చెప్పంటారా, తెచ్చినాక చూపెట్టకుంటే ఎట్లుంటా చూద్దాం పాండ్రి. ఇక మనం ఇప్పుడు చెప్పుకోబోయేది అద్భుతమైనటువంటి నటుడైనటువంటి విజయ్ దేవరకొండ ముచ్చట. మరి మనిషికి ఏందో ఏమో, ఏం ఆలోచన చేస్తాడో ఏందో, తినే తిండిలో అట్లుంటుందా లేకపోతే ఆయన ఉండే సోపతిలో అట్లా యాటిట్యూడ్ పెరిగేటట్లుంటుందో తెలియదు. కానీ స్టేజ్ల ముంగట, మంది ముంగట, జనాల ముంగట, ఫ్యాన్స్ ముంగట, మనల్ని చూసే ఆడియన్స్ ముంగట మనం ఎట్లా క్రమశిక్షణగా ఉండాలి, మాట పొదుపు నాలిక అదుపు అన్న మాటను ఎందుకు ఇట్లా మర్చిపోతాడో ఈ పెద్ద మనిషి అర్థం కాదు. గడికో పారి ఏదో ఒక ఈవెంట్లలో ఈ వాదాన్ని లేపుకునేటట్టే ఆయనకైనా కాంట్రవర్సీని క్రియేట్ చేసుకుంటాడు. మరి కావాలని చేస్తాడా లేకపోతే సినిమా స్టంట్లో ఇది ఒక భాగమో తెలియదు. కానీ మందితోటి మాత్రం బాగా తిట్లు పడతాడు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా బాగానే గురిగా పడతాడు. మరి ఇప్పుడు ఎందుకయ్యాకి ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం అంటే, తెలుగులో ఒక మంచి హీరోగా కంటిన్యూ అవుతున్నాడు విజయ్ దేవరకొండ. కాకపోతే ఆయన నోరు మాత్రం కంట్రోల్లో ఉండదు. అయితే ఆయన యాటిట్యూడ్ తో ఇప్పటికే చాలా మంది అభిమానులను దూరం చేసుకునే కాకుండా స్టార్ హీరోలు, పెద్ద పెద్ద తోపు హీరోల అభిమానుల కోపానికి కూడా గురిగా పట్టిండు అయ్యా. అయినా ఇలా మార్పు మాత్రం ఏం వత్తలేదు. విజయ్ దేవరకొండ రీసెంట్ గా రిలీజ్ కాబోతున్నటువంటి కింగ్డమ్ సినిమా ఉన్నది కదా, అది 31వ తారీఖున ఈ నెలన విడుదలకు రెడీ అవుతున్నది. ఇక ఈ సినిమాతోని నేను తెలుగులో నెంబర్ 1 హీరో అవ్వడు పక్కా అని ఆయనకైనా డిక్లరేషన్ చేసుకున్నాడు. ఇంకా అంతనే కాకుండా తిరుపతిలో అయినటువంటి సినిమా ముందస్తు విడుదల ఏడుకలల్లా విజయ్ దేవరకొండ మాట్లాడుకుంటా, ఈ సినిమాతోని నేను టాప్ లకు పోయి కూసునుడు పక్కా, నేను చాలా పెద్దోని కాబోతున్నా, ప్రేక్షకుల ఆశీస్సులతోని ఎంకన్న స్వామి దయ ఉంటే నన్ను ఆపేటోడు ఎవడబ్బా అనుకుంటా గట్టిగానే కొంచెం చిత్తూరు యాసలా మాట్లాడే ప్రయత్నం చేసిండు. అతికినట్టే ఉన్నదని చెప్పి అట్లా కూడా కొంత ట్రోలింగ్ కు గురిగా పట్టిండు. సరే, సినిమా మీద మనకు ఉన్నటువంటి నమ్మకము మంచిదే, కానీ అతి నమ్మకం కూడా మంచిది కాదు, చెడుకు దారితీస్తుందని విజయ్ దేవరకొండ యాద పెట్టుకోవాలని గట్టిగానే కామెంట్లు ట్రోలింగ్లు చేసుకుంటా పోస్టులు పెడుతున్నారు. అయితే ఈయన ఇప్పుడే కాదు, గతంలో కూడా లైగర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా గిట్లనే మాట్లాడుకుంటూ వచ్చిండు, యాటిట్యూడ్ ను చూపెట్టిండు. బాలీవుడ్ కు అది నచ్చలేదు. కాలు మీద కాలేసుకొని కూర్చుంటే పర్వాలేదు, కానీ ఆడియన్స్ ముందర మనం ఎట్లా కూర్చోవాలన్న సభ్యత కూడా మరిచి కాళ్ళు ఊపుకుంటా మాట్లాడు. అరే ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నారా అనేది కూడా మర్చిపోయి యాటిట్యూడ్ ను చూపుడుతోనే ఈయన పతనం అవుతున్నాడు, రోజు రోజుకు దివాలా తీసి దిగజారిపోతున్నాడు అని చెప్పి గట్టిగానే కామెంట్లు ఇప్పుడు నెగిటివ్ గా విజయ్ దేవరకొండ అన్న మాటల మీద, ఆయన యాటిట్యూడ్ మీద మాట్లాడుతున్న మాటలయ్యా. వాస్తవానికి వ్యక్తిత్వం మంచిగా ఉంటే మైండ్ సెట్ మంచిగా ఉంటది, దానికి తగ్గట్టే మనకు కథలు వస్తాయి. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తప్పితే ఇంతవరకు ఒక్క సినిమా హిట్ కూడా లేదు, ఆయన ఆడలేదు. ఎందుకు ఆడతలేదు? కేవలం సినిమా ఎంత మంచిగా తీసినా కూడా ఈయన యాటిట్యూడ్, మాటలు, నరం లేని నాలుకకు ఏదికల మీదకి వచ్చి నేను ఏం మాట్లాడుతున్నా అనేది లేకుండా అహంకార పూరితంగా మాట్లాడే మాటల వల్లనే విజయ్ దేవరకొండ పతనమవుతున్నాడన్న మాటలల్లా గట్టిగానే ట్రోలింగ్ చేస్తున్నారయ్యా. ఇప్పుడు ఏదేమైనా వేదికల మీదకి వచ్చేటప్పుడు కష్టపడి సినిమా ప్రొడ్యూసర్ తీసినప్పుడు, డైరెక్టర్ ఎంతో శ్రమించి సినిమాను తీసినప్పుడు
వాళ్లకు సరైనటువంటి అవుట్ ఇచ్చుట్లలో హీరోలు ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే స్టేజ్ల మీదకి వచ్చి ఎందుకు ఏం మాట్లాడుతున్నారో తెలవకుండా అభిమానులను హట్ చేసి కావాలని దూరం చేసుకొని సినిమా కలెక్షన్లను వీళ్ళకీలే తగ్గించుకుంటున్నారన్న మాటలల్లో మాత్రం గట్టిగానే వినబడుతున్నాయి ఇప్పుడు విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటల మీద. ఇక ఇంకొక మాట కూడా వినబడుతున్నది, విజయ్ దేవరకొండ ఇప్పటికైనా నాలుకను కంట్రోల్లో పెట్టుకోకపోతే మాత్రం రాబోయే రోజులలో అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనుమరుగవుడు కాదు కదా, అసలు పత్తా లేకుండా పోతాడు మనిషి అని చెప్పి గట్టిగానే కామెంట్లు కౌంటర్లు పోస్టులు పెట్టుకుంటా మీమ్స్ తోని ట్రోల్స్ తోని గట్టిగానే గుద్దుతున్నారయ్యా విజయ్ దేవరకొండ మీద పోస్టు బాక్సులల్లా కామెంట్ల రూపకంలా. ఇక కూటమి సర్కార్ అధికారంలో కట్టే పిరి బస్సు ఇస్తామని చెప్పి చంద్రబాబు సార్ ఆ మధ్యన మాట మాట్లాడే కదా, హామీ ఇచ్చే కదా, ఆ ఇచ్చిన హామీని నెరవేర్చుకునేటట్టు ఆగస్టు 15వ తారీఖున మహిళల కోసానికి అని చెప్పి పిరి బస్సు పథకాన్ని తీసుకురాబోతున్నది కూటమి సర్కారు. అయితే ఇళ్ళనే మళ్ళొక శుభవార్త చెప్పింది కూటమి సర్కారు. ఆ గో ఏమయ్యా శుభవార్తనంటారా, ఖాళీ లోకల్ బస్సులే కాదు, పల్లె వెలుగు బస్సులే కాదు, ఎక్స్ప్రెస్ బస్సులు సుతం మహిళలకు పిరిలా తీసుకుపోయేటట్టు ఆర్డర్లను పాస్ చేయబోతున్నది కూటమి సర్కారు. మరి వార్త మొత్తం ఇట్లనే చెప్తే ఏం చూద్దాం బాండ్రీ. ఇక కూటమి సర్కారు అధికారంలోకి వచ్చే మొదలు హామీ ఇచ్చే కదా పిరి బస్సు కూడా మేము అమల్లోకి తీసుకొస్తాం, తెలంగాణలో మహాలక్ష్మి పథకం లెక్కనే పిరి బస్సు పెడతామని అనే కదా చంద్రాల సారు. ఇక అధికారంలోకి వచ్చింది కాబట్టి ఒక్కొక్క హామీని ఇచ్చినది ఇచ్చినట్టుగా చెప్పినట్టుగా చేసే పనిలా కూటమి సర్కారు బిజీలు ఉన్నది. ఇక ఇప్పుడు ఏపీ మహిళల కోసానికి అని చెప్పి ఆగస్టు 15వ తారీఖు నుంచి పిరిల బస్సు సౌకర్యాన్ని కల్పన చేయబోతున్నదయ్యా కూటమి సర్కారు. ఇక ఈ క్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఉన్నాడు కదా పెద్ద ఎండి సారు, ఆ సారు ద్వారకా తిరుమలరావు సారు ఇంకొక శుభవార్తనే చెప్పిండయ్యా. తిరుపతి జిల్లా వెంకటగిరి బస్టాండ్ డిపో ఆఫీసుల్ని పరిశీలన దగ్గర నుండి చూసినటువంటి ఆయన ఎటువంటి తక్లీఫు లేకుండా మహిళల కోసారకని చెప్పి పిరి బస్సును అందిస్తామని చెప్పుకుంటూ వచ్చిండు. పల్లె వెలుగు బస్సులతో పాటు ఎక్స్ప్రెస్ బస్సులలో సుతం ఫ్రీ జర్నీ సౌకర్యాన్ని అందించాలని చెప్పి సర్కారు ఆలోచన చేస్తున్నదని చెప్పుకుంటూ వచ్చిండు. ఇక మహిళల కోసానికని చెప్పి పిరి బస్సు సౌకర్యం మీద సీఎం చంద్రబాబు సారు ప్రతి నెల సమీక్షలు చేస్తున్నాడని కూడా చెప్పుకుంటూ వచ్చిండు. ఇక పిరి బస్సు పథకం కోసం ఇప్పటి వరకు దగ్గర 750 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరైనాయ్యా. ఇక రాష్ట్ర సర్కారు ఇంకో 600 బస్సులను ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నదని చెప్పుకుంటూ వచ్చిండు ఈ పెద్ద సారు. ఇక అట్లనే అన్ని బస్ స్టాండులలో కూడా ప్రయాణికులకు కుర్చీలు ఫ్యాన్లు ఏర్పాటు చేసుడుతో పాటు ఇంకా ఏమేం సదుపాయాలు కావాలనో అవన్నీ కూడా కల్పన చేస్తామని కూడా చెప్తున్నాడు అయ్యా. ఇక ఫ్రీ బస్సు జర్నీ ఒక్క జిల్లాకే పరిమితం కాకుండా జిల్లా సరిహద్దులు దాటి కూడా వర్తింపజేసే ఆలోచనలలో సర్కారు ఉన్నదని చెప్పి ఫ్రీ బస్సు విధానాలు తొందరలోనే ఇంకా పురాగా చెప్తామని చెప్పుకుంటూ వచ్చిండు ఏపీఎస్ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు సారు. ఏదేమైనా కూటమి సర్కారు ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళల కోసానికని చెప్పి పిరి బస్సును అమల్లోకి పెట్టబోతున్నదన్న ముచ్చట మాత్రం ప్రతి ఒక్కరిని సంబరానికి గురి చేసేటట్టే ఎత్తున్నది. ఇంకా ఇప్పుడు ఓన్లీ పల్లె వెలుగు బస్సులలోనే కాకుండా ఎక్స్ప్రెస్ బస్సులను సుతం సౌకర్యం కల్పిస్తున్నారన్న ముచ్చట్లలో మాత్రం ఏపీ పబ్లిక్ మస్తు హ్యాపీగా ఫీల్ కాబట్టిండ్రయ్యా. అబ్బా మొత్తానికైతే తెచ్చిన కాడికి రాయమాలు ధమాకా దుమ్ముదులిపి ఆర్తలను ఉరసగొట్టిండు. ఉరిసిపోయేదాకా మీరుస్తాం చూసిలు కాబట్టి మీకు కోటి శనార్థులు చెప్తున్నాం. తక్కువ టైంలో ఎక్కువ ఆదరణ ఇచ్చిన మన ఛానల్ కు అన్నట్టు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారట. అట్లనే మన మెగా9 టీవీ ధమాకా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ సుతం పెట్టుర్రి. ఇంగిని మంచి ధమాకా దుమ్ముదులిపి ఆర్తలతో నేను అత్తనే ఉంటా.